థైరాయిడ్ నేడు చాలా మందిని వేధిస్తున్న సమస్య. మరి గర్భిణులు ఈ సమస్య బారిన పడితే అబార్షన్ లాంటి ఎన్నో రుగ్మతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి గర్భ సమయంలో థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలేంటి? వాటి నుంచి ఎలా బయటపడాలి? ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ లోపాల మూలంగా తల్లి బిడ్డలకు లేనిపోని సమస్యలు ఎదురవుతుంటాయని అనుకుంటారు. ఇవి కేవలం అపోహలు మాత్రమే. థైరాయిడ్ లోపాలు ఉన్నప్పటికీ గర్భధారణలో కొద్దిపాటి లోపాలు మినహా పెద్ద సమస్యలు ఎదురుకావు. థైరాయిడ్ మందుల విషయంలో ఎప్పటికప్పుడు వైద్యుని సలహా తీసుకోవాలి. థైరాయిడ్ ఉన్నప్పుడు గర్భధారణ కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి గర్భం దాల్చే ముందు థైరాయిడ్ నార్మల్ ఉందా లేదా పరీక్ష చేయించుకోవాలి. గర్భిణులకు హైపర్ థైరాయిడ్ అనేది హైపో కంటే ఎక్కువ ప్రమాదం. శరీరంలో 12 నుంచి 20 గ్రాముల బరువు ఉంటుంది ఈ థైరాయిడ్ గ్రంథి. ఇది వినాళ గ్రంథుల్లో ముఖ్యమైన అవయవం. స్త్రీలలో సంతానోత్పత్తి క్రియల్లో థైరాయిడ్ గ్రంథి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు స్వరంలో మార్పు, అలసిపోవుట, కాళ్ళు చేతులు చల్లబడిపోవటం, చర్మం, గోళ్లు పొడిబారటం, గుండె దడ, మలబద్ధకం, తల వెంట్రుకలు రాలిపోవడం, కండరాలు బిగిసిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భిణీ స్త్రీలలో థైరాయిడ్ డిజార్డర్స్ అన్నది డయాబెటీస్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ కామన్ హార్మోన్ డెఫిషియన్సీస్లో చూసేది థైరాయిడ్ డిజార్డర్సేనండి. ఈ థైరాయిడ్ హార్మోన్ అన్నది మనిషి శరీరంలో ప్రతి అవయవం పనిచేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఎవ్రీ సెల్, అంటే ఎంత మైన్యూట్ లెవెల్లోనైనా మనకి థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా అవసరమైన హార్మోన్స్లో థైరాయిడ్ హార్మోన్ అనేది ఒకటి. సో ఈ గర్భిణీ స్త్రీలలో 200 మందిలో ఒకళ్ళలో మనకి ఈ థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ ఎక్కువగా అధికంగా ఉండవచ్చు, అప్పుడు మనం హైపర్ థైరాయిడిజం అంటాము. ఈ గర్భిణీ స్త్రీలలో ఈ థైరాయిడ్ హార్మోన్ బాగా తక్కువ ఉండడం వలని హైపోథైరాయిడిజం అంటాం. ఈ థైరాయిడ్ హార్మోన్ ఎప్పుడైతే ప్రాబ్లం ఉన్న స్త్రీలు గర్భం దాలుస్తారో, ఎక్కువ అవనివ్వండి తక్కువ అవనివ్వండి, డిజార్డర్ అంటూ ఉన్న వాళ్ళు గర్భం దాలుస్తారు. ఈ ప్రెగ్నెన్సీ, ఈ గర్భం యొక్క దాల్చడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్నది, అధికంగా అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, ఎఫెక్ట్ ఉంటుంది. థైరాయిడ్ తక్కువ ఉండడం వల్ల బిడ్డ మీద, ప్రెగ్నెన్సీ అవుట్కమ్ మీద కూడా చాలా ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే గర్భం దాల్చడానికి ప్లాన్ చేసే ముందే థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకుని గర్భం దాల్చడం చాలా ముఖ్యం. బిడ్డ తన సొంత థైరాయిడ్ హార్మోన్ తయారు చేసుకోవడానికి కనీసం 3వ నెల గర్భం దాటాలి. సో ఫస్ట్ 3 to 4 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో బిడ్డ తన థైరాయిడ్ హార్మోన్ కోసం పూర్తిగా తల్లి మీద ఆధారపడుతుంది. అందుకని ఈ తల్లి థైరాయిడ్ కనుక సరిగ్గా లేకపోతే బిడ్డ ఎదుగుదల ఫస్ట్ 4 monthsలో మనం చాలా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో కొన్నిసార్లు గర్భం కూడా మిస్క్యారేజ్ కానీ అబార్షన్స్ కానీ అవుతూ ఉంటాయి. హైపోథైరాయిడిజం వల్ల గర్భిణుల్లో జీవక్రియల వేగం పెరుగుతుంది. అందువల్ల థైరాయిడ్ హార్మోన్ల అవసరం పెరిగి హైపోథైరాయిడిజం రావచ్చు. నానాటికి పెరిగిపోతున్న హైపర్ థైరాయిడ్ సమస్యల వల్ల గర్భిణీలు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. వీరికి అబార్షన్లయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బతికినంత కాలం మందులు మింగాల్సిందే. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి గర్భం సమయంలో సమస్యలు రావచ్చు. కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ సలహా తీసుకోవడం చాలా అవసరం. పెళ్ళయ్యాక గర్భం రాకపోవటం, ఒకవేళ వచ్చినా తరచూ అబార్షన్లు అవటం సంభవిస్తుంది. అందుకే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. ఈ గర్భిణీ స్త్రీలలో ఈ థైరాయిడ్ హార్మోన్ టెస్ట్లు 3 నెలలకు ఒకసారి చేసుకుంటాం. గర్భం దాల్చిన వెంటనే 3వ నెల నిండగానే మళ్ళీ లాస్ట్ 3 monthsలో చేసుకుంటాం. సో ఈ టెస్ట్లు ఎందుకు చేస్తామంటే మనం ఇస్తున్న డోసేజ్ సరిపోతుందా? ఎందుకంటే ఒకసారి గర్భం దాల్చాక, అంటే మనకు ముందే గర్భం దాల్చక ముందే పేషెంట్ ఈజ్ హైపోథైరాయిడ్ అని తెలిసిన వాళ్ళలో డోసేజ్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. మనకు అంతకుముందు తెలియకుండా గర్భం దాల్చాక చేసిన పరీక్షల్లోనే మొట్టమొదటిసారిగా తెలిస్తే కనుక వాళ్ళలో మనం అప్పుడే థైరాయిడ్ హార్మోన్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఒక్కొక్కసారి ఈ గర్భిణీ స్త్రీలలో హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు, అంటే థైరాయిడ్ హార్మోన్ ఉండాల్సిన కంటే చాలా అధికంగా ఉంది. సో వీళ్ళలో ఏంటి, థైరాయిడ్ గ్లాండ్ అనేది మెడ దగ్గర ఉంటుందన్నమాట. సో వాళ్ళకి అక్కడ ఒక వాపు కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళకి మనం ఈ థైరాయిడ్ హార్మోన్ తగ్గించడానికి యూజువల్గా వాడే మందులు కార్బెమజోల్ కానీ, ప్రొపైల్ థయోయూరసెల్ కానీ
ఇచ్చినా కూడా కంట్రోల్ చేయలేము, ఎందుకంటే అంత అధికంగా ఆ థైరాయిడ్ గ్లాండ్ ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఈ థైరాయిడ్ సర్జరీ అవసరం పడవచ్చు. ఈ థైరాయిడ్ సర్జరీ చేసుకోవడానికి బెస్ట్ పీరియడ్ ఏంటంటే ఫస్ట్ 3 నెలలు నిండిపోయాక, అంటే మధ్యలో 14 వారాలు గర్భిణి దాటితే కనుక పేషెంట్ని సర్జరీకి తీసుకుని థైరాయిడ్ కనుక ఏ గ్లాండ్ అయితే అధికంగా పనిచేస్తుందో ఆ పార్ట్ని మనం సర్జరీ చేసి తీసేస్తే కనుక ఈ థైరాయిడ్ అధికంగా ఉన్నదాన్ని మనం అరికట్టచ్చు. అప్పుడప్పుడు ఈ థైరాయిడ్ సర్జరీ చేసి థైరాయిడ్ గ్లాండ్ ముక్క తీయడం వల్ల ఉండాల్సిన దానికంటే బాగా థైరాయిడ్ హార్మోన్స్ పడిపోవచ్చు. సో వీళ్ళలో హైపోథైరాయిడిజం అంటే హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి సర్జరీ చేయడం వల్ల హైపోకి వెళ్ళొచ్చు. సో వీళ్ళకి మనం సప్లిమెంట్స్ మళ్ళీ తక్కువ హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్లకి మళ్ళీ థైరాయిడ్ సప్లిమెంట్స్ అనేది ఇస్తామండి. గర్భధారణ సమయంలో మొదటి 3 నెలల తర్వాత శిశువులోని థైరాయిడ్ గ్రంథి పనిచేస్తుంది. అందువల్ల కాబోయే తల్లిలో ఆ సమస్య ఉందా లేదా అన్నది గుర్తించడానికి గర్భం దాల్చిన వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. గర్భిణుల్లో TSH స్థాయి 2.5 నుంచి 3.5 వరకు ఉండాలి. ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే వైద్యుని సంప్రదించాలి. లేదంటే అది బిడ్డ మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఇందుకోసం స్కానింగ్ పరీక్షలు చేస్తారు. ఒకసారి థైరాయిడ్ మందులు వాడటం ప్రారంభిస్తే వైద్యునికి చెప్పకుండా వాడటం మానేయవద్దు. ఇలా మందులు మానేయడం వల్ల సమస్యలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఉదయం పరగడుపున డాక్టర్ సూచించిన మందులు తప్పకుండా వాడాలి.